అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 11వ శ్లోకం. ఓం నమః శివాయ. వటుర్వాగేహి వాయతిరపి జటీ వా తదితరో నరో వాయః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, శివ, ఏ ఏ వర్ణముల యందున్నను, ఏ ఆశ్రమునందున్నను, ఎన్నెన్ని జడలు పెంచుకొన్నను, ఎంత వాడైనను సరే ఈశ్వర భక్తి లేనిదే లాభము ఇసుమంతయనూ లేదు. హృదయ పద్మమునందు నిన్ను ధ్యానించుచు మనస్సు నీయందు అర్పించి భజించు వానికి సంబంధివై వాని భారమంతయు నీపై వేసుకుని కాపాడుదవు. ఓ శివ, బ్రహ్మచారిగాను, గృహస్థుడుగాను, జటాధారిగాను, అంతకంటే ఇతరుడుగాను మానవుడు ఎవడో ఒకడుగా ఉండుగాక. దానివలన ఏమగును? ఓ పశుపతి, ఎవడి హృదయ పద్మము నీ వశమగునో నీవు అతని వాడవై సంసార భారమును మోసెదవు. రేపు 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.